అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా యూఎస్ వచ్చి. ఎగ్జాక్ట్‌లీ లాస్ట్ ఇయర్ సేమ్ డే మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు యూఎస్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికొచ్చారు. అందరూ పెళ్లిలోనే ప్లాన్ చేసి సెండ్ ఆఫ్ టైమ్‌లో సర్ప్రైజ్‌గా ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇది. అసలందులో ఏముందని కూడా చెప్పలేదు. యూఎస్‌కెళ్ళి గిఫ్ట్ ఓపెన్ చెయ్యు అంటే వెళ్ళాక గిఫ్ట్ ఓపెన్ చేస్తే కంటిన్యూయస్‌గా 2, 3 డేస్ ఏడుస్తూనే ఉండే. సెండ్ ఆఫ్ టైమ్‌లో పాపం మమ్మీ చాలా ఎమోషనల్ అయ్యింది. హానెస్ట్‌లీ నేనేమో అస్సలు ఏడవలే అనమాట. యూఎస్‌కెళ్తున్నా అని ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉండే. బట్ 6-7 మంత్స్ అయ్యాక అందరూ చాలా గుర్తొస్తుండే. ప్రెజెంట్ ఫీలింగ్ అయితే అందరిని ఎప్పుడు కలుస్తానా అని చాలా అనిపిస్తుంది. మేబీ ఈసారి ఇండియాకెళ్ళి రిటర్న్ వచ్చే టైంకి ఫుల్ ఏడుస్తానేమో. కొత్తగా చూడాలని ఉందన్నమాట. అమ్మకు హగ్ చేయాలి, టచ్ చేయాలనిపిస్తుంది. గిఫ్ట్ చూసాక నా మీద ఇంత ప్రేమ ఉందా అని అనిపించింది. ఇట్ వాస్ సచ్ ఎ మెమొరబుల్ గిఫ్ట్. మా ఇంట్లో నేను చాలా స్పెషల్ ఏమో. అందుకే ఆ దేవుడు నాకు ఏ సిబ్లింగ్స్ లోటు ఉంచకుండా అన్ని టైప్ రిలేషన్స్ ఇచ్చాడు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఉన్నారనమాట నాకు. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దెమ్ ఆల్. ఇలానే చెప్తూ ఉంటే ఇంకా నేను ఏడ్చేస్తా ఏమో. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. గిఫ్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మిస్ అవ్వకుండా చూసేయండి.